యేసుక్రీస్తు నామంలో బెతస్తా విడుదల పరిచయాల తరపున మీకు ప్రేమపూర్వకమైన వందనాలు. ఈ దిన వాక్య ధ్యానము, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యోహాను సువార్త 8వ అధ్యాయం 34వ వచనం. మనుషులు తమకు పాపం చేసేందుకు స్వేచ్ఛ ఉందనుకోవచ్చు. నిజానికి వారు పాపము చేయడమే వారికి స్వేచ్ఛ ఏమీ లేదని, వారు పాపానికి బానిసలని తెలియజేస్తూ ఉంది. వారు పాపానికి లొంగిపోతే పాపం వారిపై పట్టు సంపాదించుకుంటుంది. వారిని అలా చేజిక్కించుకొని మళ్ళీ మళ్ళీ పాపం చేయిస్తూ ఉంది. ఈ దారి తిన్నగా మరణానికి నడుపుతుంది. మనకు అందుబాటులో వేరొక దారి ఒక్కటే ఉంది. అది దేవుని పట్ల విధేయత అనే దారి. అంటే పాపాన్ని విసర్జించి మనకు మనం దానికి చచ్చిన వారుగా ఎంచుకోవడం. ఈ మార్గం నీతి న్యాయాల వైపు మనలను నడిపిస్తూ ఉంది. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్య, మరొక నూతన దినాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ పాపం అనే బానిసత్వం నుండి మమ్మల్ని విడిపించి నీ పవిత్ర రక్తము చేత మమ్మల్ని శుద్ధులుగా మార్చమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.